హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం 2.5 అండ్ 2.6 ఇవి మనం చేస్తున్నటువంటి హిస్టరీ చాప్టర్లో నుంచి కవర్ చేయటం జరుగుతుంది. సో ఈ హిస్టరీ చాప్టర్లో మనకి 2.5, 2.6 ఇవి రెండు కలిపి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే 2.5 కొంచెం చిన్నగా ఉంటుంది, అంటే బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాన్ని లింక్ చేస్తూ 2.6 కూడా ఉంది. సో 2.5లో మనం ఏం నేర్చుకుంటామంటే ది ఇండియన్ బ్యాంకర్స్ ఆర్ ద ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే ఎవరైతే ఇండియన్స్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్, భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఈ యొక్క సెషన్ ద్వారా, ఈ యొక్క పర్టికులర్ 2.5 సెక్షన్ ద్వారా. అట్లాగే మనకి ఆ బ్యాంకర్స్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎవరు, అప్పుడున్నటువంటి సిస్టమ్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడున్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ మాదిరిగానే ఉండేదా లేదా వేరేగా ఉండేదా, ఏమిటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కొలోనియలిజం ఆన్ ట్రేడ్. అప్పుడున్నటువంటి ఈ యొక్క వలసవాదం ఏదైతే ఉందో, వాళ్ళు వలస వచ్చి మనల్ని ఆక్యుపై చేసుకున్నారు కదా బ్రిటిషర్స్. అలా ఆక్యుపై చేసుకోవటం వలన అప్పుడు వ్యాపారాలు చేస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి దాని యొక్క ప్రభావం ఏ విధంగా పడింది అనేటువంటి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది చూసేటువంటి క్రమంలో ద గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అనేది ఎలా ఉండేది, హౌ డిడ్ బ్రిటన్ మెయింటైన్ ఏ ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా బై ఎక్స్పోర్టింగ్ మోర్ దాన్ ఇంపోర్టింగ్, అంటే బ్రిటన్ వాళ్ళు ఎలా ట్రేడ్ సర్ప్లస్ని మెయింటైన్ చేశారు, వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళ దేశం నుంచి వాళ్ళ దేశానికి, మన దేశం నుంచి వాళ్ళ దేశానికి ఏదైనా పంపిస్తే దాన్ని మనం మన దేశంలో ఎక్స్పోర్ట్ అంటాం, వాళ్ళ దేశానికి అది వస్తుంది కాబట్టి కాబట్టి ఇంపోర్ట్ అంటాం. ఉదాహరణకు మీకు ఫోన్ కాల్, ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసినప్పుడు అది మీకు ఇన్కమింగ్ కాల్ అవుతుంది, కానీ అవతల వ్యక్తికి అదే ఇన్కమింగ్ కాల్ అవతల వ్యక్తికి అవుట్ గోయింగ్ కాల్ అవుతుంది. ఎవరైతే మీకు ఫోన్ చేశారో, ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే ఏ అనేటువంటి వ్యక్తికి అవుట్ గోయింగ్ కాల్ అయినటువంటిది బి అనేటువంటి వ్యక్తికి ఇన్కమింగ్ కాల్ అవుతుంది. సో అట్లా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఈ ట్రేడ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు అనేటువంటి అంశాలని మనం దీంట్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, తెలుసు కదా, ఇది మనం తెలుగు మరియు ఇంగ్లీష్ నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ని, కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్, ఎనీ బిట్స్ ఎగ్జామ్, ఎనీ ఎన్టీఎస్సి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కైనా సరే, ఎస్ఎస్బి ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామినేషన్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామ్కైనా ఒక థరో ఐడియా ఇవ్వటానికి మనం తెలుగు మరియు ఇంగ్లీష్లో, ముఖ్యంగా మన లక్ష్యం ఏంటి, తెలుగు పిల్లలందరికీ కూడా సోషల్లో మంచి మార్కులు రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మనం దీన్ని చేస్తున్నాం. దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మనకి దాదాపుగా 3700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన తెలుగు వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సో లెట్స్ బిగిన్ ద సెషన్. హియర్ వి గో. లెట్ మీ షేర్ మై స్క్రీన్.
సో ఇక్కడ మనం తీసుకుంటే ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్. అబ్రాడ్ అంటే విదేశీ. భారతీయ ఎంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్లో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది ఎలా పెట్టారు, ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనేటువంటి అంశాలు, అలాగే ఎక్కడ పెట్టారు, ఏ ఏ ప్రాంతాల్లో మన యొక్క పెట్టుబడులు మన భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రోయింగ్ ఫుడ్ అండ్ అదర్ క్రాప్స్ ఫర్ ద వరల్డ్ మార్కెట్ రిక్వైర్డ్ క్యాపిటల్. Large plantations could borrow it from banks and markets, but what about the humble peasants? ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, పెద్ద పెద్ద సంపన్నమైనటువంటి పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ అంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు బ్రిటన్ దేశంలో పంటలు పండించడం మానేసి విదేశాల్లో పండినటువంటి పంటల్ని వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. దే ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వై దే ఆర్ డూయింగ్ దట్? వై దే ఆర్ డూయింగ్ దట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ దెమ్. అంటే ఎలాగా? వాళ్ళ దేశంలో దాన్ని కనుక పండించుకుంటే అయ్యేటువంటి ఖర్చు కన్నా విదేశాల నుంచి తెచ్చుకున్నప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ పద్ధతిని అప్పట్లో ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అలా జరుగుతున్నటువంటి ఒక తరుణంలో పెద్ద పెద్ద భూముల్ని, ఏదైతే ఒక పంట ఒక 100 ఎకరాల భూమిని లేదా 100 ఎకరాల విస్తీర్ణంలో బనానాస్, కాటన్, టీ ఇట్లా ఒకే ఒక పంటను పెంచినట్లయితే దాన్ని మనం ప్లాంటేషన్ అంటాం. సో లార్జ్ ప్లాంటేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు బ్యాంక్ నుంచి తెచ్చుకోవడానికైనా లేదా మార్కెట్ నుంచి బారో చేసుకోవడానికైనా వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకు ఇబ్బంది ఉండేది కాదు? సహజంగా మనం చూసినప్పుడు వారికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి భూమి వాళ్ళ యొక్క ఎసెట్గా ఉండేది. ఆ విస్తారమైనటువంటి భూమి ఎసెట్గా ఉండటం వలన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ భూమిని తనఖా పెట్టుకోవచ్చు, లేదా ఆ భూమిని చూపించి, లేదా దీని నుంచి వచ్చేటువంటి లాభాలు వాళ్ళకి ఎక్కువగా లాభాలు మిగలటం వలన వాళ్ళు అసలు బారో చేసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉండనటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే నాకు కావాల్సినటువంటి దానికంటే ఎక్కువ ఆదాయం వస్తే నేను దాన్ని మరొక పంట పెట్టుబడికి దాచుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఉంటుందా? కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ విస్తీర్ణం వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అందుకే మనకి లార్జ్ ప్లాంటేషన్స్ అని అన్నాం. ఈ లార్జ్ ప్లాంటేషన్స్ అనేటువంటిది ఏంటంటే విస్తీర్ణమైనటువంటి భూభాగం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. మరి అంత విస్తీర్ణమైనటువంటి భూమి పంట పండిస్తున్నారు కాబట్టి సహజంగానే వారికి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పంటను పండించి దాన్ని ఎక్కువకి విక్రయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరికైతే చిన్న చిన్న భూములు ఉంటాయో, తక్కువ భూభాగంలో వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారో, 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే వారికి వచ్చేటువంటి ఆదాయం వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను నిలబెట్టుకోవటానికి, వాళ్ళ యొక్క జీవితాలను గడుపుతూ వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ ఖర్చుల్ని, వాళ్ళ యొక్క రోజువారీ ఖర్చులు, అలాగే వాళ్ళ యొక్క పంట పెట్టుబడికి సరిపోయేంత వచ్చేదా అంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కాబట్టి అలాంటి ఒక సందర్భం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఇది?
పెద్ద పెద్ద మోతుబార్లు అని పిలుస్తారు. మా ఊర్లో ఏంటంటే ఈ ఎవరైతే ఎక్కువ భూభాగాన్ని లేదా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిస్తారో వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్గా ఉంటారు. మనకి ఇంగ్లీష్లో ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి పదం వస్తుంది. అలాగా తెలుగులో అయితే మోతుబారులు అంటారు. అంటే వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాల నష్టం వచ్చినా పెద్దగా తేడా అనిపించదు, వాళ్ళకి ఆదాయం స్థిరంగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఎవరికైతే తక్కువ భూభాగం ఉంటుందో, తక్కువ భూమి ఉంది కాబట్టి తక్కువ వ్యవసాయం చేయటానికి అవకాశం ఉంటుంది, తక్కువ చేశారు కాబట్టి ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. మరొక పంట వేయాలి అంటే వారు పెట్టుబడి కోసం ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి ఒక పరిస్థితి మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళినటువంటి ఒక సందర్భంలో మరి ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? అప్పట్లో మనకి ఇప్పుడున్నట్టుగా బ్యాంకింగ్ వ్యవస్థ అంత ప్రభావంగా ఉండేది కాదు. ముఖ్యంగా మనం మాట్లాడుతున్నది గ్రామీణ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి కంటెక్స్ట్ని కనుక మనం తీసుకుంటే బ్రిటిష్ ఇండియా టైం దాదాపుగా ఒక 1850 తర్వాత నుంచి 1930 వరకు, రెండో ప్రపంచ యుద్ధం ఆ కాలం వరకు మనకిలో అంత డెవలప్మెంట్ ఉంటే బహుశా ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో లేదా చెన్నై లాంటి ప్రాంతాలకు పరిమితమై ఉండేది. కాబట్టి కోల్కతాలో, ముంబైలో అక్కడ వరకు మనకి విస్తీర్ణం పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండే అవకాశం ఉంది. కానీ మరి మిగతా ప్రాంతాల్లో ఎలా ఉండేది ఏమిటి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మరి ఎంటర్ ద ఇండియన్ బ్యాంకర్, వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు? భారతీయ బ్యాంకర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే మనకి ఈ సమయంలో పెట్టుబడి పెట్టగలరు అనేటువంటిది వాళ్ళు చూశారు. దే ఆర్ అమాంగ్స్ ద మెనీ గ్రూప్స్ ఆఫ్ ద బ్యాంకర్స్ హూ ట్రేడెడ్ and finance the export agriculture in Central and Southeast Asia using either their own funds or borrowed funds from European banks. మరి అటువంటి ఒక సందర్భంలో మనకి షికారిపురి ష్రాఫ్స్, అలాగే నటుకోటాయ్ చెట్టాయ్స్ అనేటువంటి గ్రూప్స్, చెట్టియార్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు. వీళ్ళొక్కలే పెట్టుబడులు పెట్టేవాళ్ళ అంటే భారతీయ సంతతికి చెందిన వాళ్ళు వీళ్ళు పెట్టుబడి పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే అనేక గ్రూప్స్, అనేక వర్గాల వారు కూడా పెట్టుబడులు పెడుతూ ఉండేవాళ్ళు. దేనికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు వీళ్ళు అంటే వ్యాపారానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. దిగుమతులు ఎగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారులు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్కి పెడుతూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా అగ్రికల్చర్ కేంద్రీకృతంగా అంటే కాటన్ వ్యాపారం కానీ, టీ లేదా కాఫీ, ఇవి విదేశాల్లో ఎక్కువ ధరకు పోతాయి కాబట్టి అటువంటి వాటిపైన పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మన భారతదేశంలో పండించినటువంటి పంటని విదేశాల్లో అంటే మనకి సెంట్రల్ ఏషియా ప్రాంతాలు, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా, మనకి తూర్పు ఈశాన్య ఆసియా ఖండం వైపు ఉన్నటువంటి దేశాల్లో కూడా సింగపూర్, మలేషియా, తాయివాన్ ఇలాంటి కంట్రీస్, జపాన్ ఇలాంటి కంట్రీస్ వైపు కూడా వ్యాపారం విస్తీర్ణం జరుగుతూ ఉండేదన్నమాట. అంటే అప్పట్లోనే వ్యాపారం జరుగుతూ ఉండేది. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవండి? ఏ డబ్బుల్ని వీళ్ళు పెట్టుబడిగా పెట్టేవాళ్ళు అంటే వారికి ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి నికర ఆదాయాల నుంచి, సొంత పెట్టుబడి నుంచి పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఒక వర్గం వాళ్ళు అయితే, మరొక వర్గం వాళ్ళు విదేశీ బ్యాంకుల్లో యూరోపియన్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో నుంచి వాళ్ళు లోన్స్ తీసుకొని ఆ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చి మరి వ్యాపారం చేసి తిరిగి ఆ అప్పుల్ని చెల్లించడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. దే హ్యాడ్ ఏ సొఫిస్టికేటెడ్ సిస్టమ్ టు ట్రాన్స్ఫర్ మనీ ఓవర్ లార్జ్ డిస్టెన్సెస్ అండ్ ఈవెన్ ఇండిజీనియస్ ఫార్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. అప్పట్లోనే సుదూర ప్రాంతాలకి డబ్బు చెల్లించేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు.
మనకి ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే హండీ సిస్టమ్ అని ఒకటి ఉండేది. ఈ హండీ సిస్టమ్ ఏంటంటే వర్తకులు తమతో పాటు ఎప్పుడూ కూడా డబ్బుని తీసుకెళ్లే వాళ్ళు కాదు. చాలా సుదూరమైనటువంటి ప్రాంతాలకి వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ సుదూరమైనటువంటి ప్రాంతాలకి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని తీసుకొని వెళ్ళటం ఇబ్బందిగా ఉండేది కాబట్టి, అంటే అప్పుడున్నటువంటి ఈ దొంగల భయం ఇట్లా రకరకాల కారణాల వలన వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్థానికంగా ఉన్నటువంటి బంగారు వ్యాపారి ఎవరైతే ఉంటారో ఆ బంగారు వ్యాపారికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇచ్చి దాని తాలూకా ఒక రసీదు లాంటిది వీళ్ళు తీసుకెళ్లేవారు. ఆ రసీదు తీసుకెళ్ళి మనం ఎక్కడ బంగార వ్యాపారవేత్త ఉన్నా సరే ఆ బంగార వ్యాపారవేత్తకు ఆ రసీదును చూపించినప్పుడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో వారికి నగదు లేదా బంగారాన్ని ఇవ్వటం జరుగుతూ ఉండేది. ఇలాంటి ఒక వ్యవస్థ అప్పట్లోనే నడుస్తూ ఉండేది. ఇది ఒక ఇండిజినియస్ ఒక స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ లాగా నడుస్తుంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి సిస్టమాటిక్ వే ఆఫ్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ లా కాకుండా, అంటే అనేక దేశాల్లో మనకి గూగుల్ ఉన్నప్పటికీ కూడా ఒక సెంట్రల్ ఆఫీస్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ యునైటెడ్ స్టేట్స్లో మనకి సుందర్ పిచ్చే గారు సిఇఓగా ఉన్నటువంటి గూగుల్ ఆఫీస్ నుంచి మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రాల్ని కంట్రోల్ చేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ అప్పట్లో అలా ఉండేదా అంటే ఉండి ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. సో ఇండియన్ ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ ఆల్సో ఫాలోడ్ యూరోపియన్ కాలనైజర్స్ ఇంటూ ఆఫ్రికా. సో ఎవరైతే ఈ పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు బ్రిటిషర్స్తో పాటు, డచ్ వాళ్ళతో పాటు, పోర్చుగల్ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆఫ్రికా దేశాల వైపుకి వెళ్ళటం మనం గమనించవచ్చు. ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే హైదరాబాదీ సింధీ ట్రేడర్స్ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూరోపియన్ కాలనీస్లోకి వెళ్ళి అక్కడ ట్రేడింగ్ చేసినటువంటి సందర్భం మనకి ఒకటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఫ్రమ్ ద 1860s దే ఎస్టాబ్లిష్డ్ ఫ్లరిషింగ్ ఎంపోరియా టు బిజీ పోర్ట్స్ వరల్డ్ వైడ్. ఎక్కడైతే వీళ్ళకి బిజీ పోర్ట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎంపోరియాని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడి నుంచి వరల్డ్ వైడ్గా స్థానిక ఎంపోరియా అంటే మనకి ఎక్కడైతే మిగతా ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం అమ్ముతూ ఉంటామో బెస్ట్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద వరల్డ్, దాన్ని మనం ఎంపోరియా అంటాం. ఆ ఎంపోరియాని తీసుకొచ్చి వాళ్ళు అమ్మటం మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సెల్లింగ్ ద లోకల్ అండ్ ఇంపోర్టెడ్ క్యూరియస్ టు ద టూరిస్ట్. ఎందుకు వీళ్ళు ఇలా చేసేవాళ్ళు ఏమిటి అంటే వీళ్ళకి విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మక్కువను గమనించి వాళ్ళు ఏ వస్తువులను కొంటున్నారు, అలాగే స్థానికంగా మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏమున్నాయి. వన్ ఆస్పెక్ట్ ఈస్ దే ఆర్ సెల్లింగ్ ద లోకల్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ లోకల్లీ యూనిక్ అండ్ హ్యావింగ్ ఎ స్పెషల్ ఇంపార్టెన్స్. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే మన దేశంలో దొరికేటువంటి మసాలా దినుసులు, ఈ కేరళ తీర ప్రాంతంలో దొరికేటువంటి మసాలా దినుసులు మన భారతదేశానికి లోకల్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ యూనిక్ ప్రోడక్ట్స్ టు ద యూరోపియన్స్. అలాగే యూరోపియన్స్కి హ్యాండ్మేడ్ గూడ్స్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మక్కువ ఉండేది. చెక్కతో కానీ రాళ్లపైన కానీ శిలలపైన కానీ ఏదైనా హ్యాండ్మేడ్ డిజైన్ యూనిక్ డిజైన్స్ తయారు చేసి వస్తే అవి వాళ్ళ గుర్తులుగా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. హూజ్ నంబర్స్ వేర్ బిగినింగ్ టు స్వెల్, బాగా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి థ్యాంక్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్యాసింజర్ వెజల్స్. ఎందుకు ఈ రకమైనటువంటి వర్తకం జరిగింది, లేదా విదేశీయులు ఎందుకు మన దగ్గరకు వచ్చారు, లేదా మన వాళ్ళు ఎందుకు విదేశాలకు వెళ్ళారు అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే దానికి ప్రధానంగా దోహదపడినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి అని అంటే కంఫర్టబుల్ ప్యాసింజర్ వెసల్స్. అంటే అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో సేఫ్గా, అంటే రక్షణగా, దూర ప్రాంతాలు కూడా చాలా కన్వీనియంట్గా షిప్పింగ్ వ్యవస్థ ద్వారా వెళ్ళేవాళ్ళు కాబట్టి
ఆ షిప్పింగ్ వ్యవస్థ ప్యాసింజర్స్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో వాళ్ళు ఆ సిస్టమ్ని బాగా మెయింటైన్ చేశారు అనేటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇందులో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి మనం క్విక్గా రీక్యాప్ చేసుకోవాలి అని అంటే, గ్రోయింగ్ ఫుడ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ టు ద వరల్డ్ మార్కెట్. అంటే మనం ఆహారాన్ని పండించి వేరే దేశాలకు అమ్మటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి మార్పు మనకు కనిపించింది. అలా పండించాలి అంటే మన యొక్క అవసరాలకు మించి మనం పండించాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక పరిమితికి మించి పండించాలి అనేటువంటి దాన్ని మనం గమనించామో, దానికి ఎక్కువ విస్తీర్ణంలో మనం పంట వేయాల్సి ఉంటుంది కదా. ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయాలి అంటే నాకు ఎక్కువ భూమి అన్నా ఉండాలి, లేదా నేను ఎక్కువ భూమిని కౌలుకు తీసుకొని అయినా పంట పండించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా చెయ్యాలి అని అంటే నా దగ్గర ఎక్కువ పెట్టుబడి ఉండాలి కదా, అప్పుడే నేను ఇది చేయగలను. అలాంటి పెట్టుబడులు పెట్టడానికి కొన్ని వర్గాల వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇండియన్ బ్యాంకర్స్ కూడా ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? షికారిపురి ష్రాఫ్స్, అలాగే నట్టుకొటాయ్ చెట్టియార్స్, అలాగే మనకి హైదరాబాదీ సింధీ ట్రేడర్స్. వీళ్ళందరూ కూడా విదేశీయులకి పెట్టుబడికి నిమిత్తం పెట్టుబడులు పెట్టేవాళ్ళు, లేదా వీళ్ళే విదేశీయులు వెళ్ళినటువంటి కాలనీస్ ఏవైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారో ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికా ఖండంలో కానీ లేదా సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి వస్తువుల్ని అమ్మటం, లేదా మన దగ్గర దొరికేటువంటి వస్తువులను తీసుకెళ్ళి అక్కడ అమ్మటం, ఇది ఒక ట్రెండ్ లాగా మారిందనమాట. అంటే స్వెల్లింగ్ అన్నారు కాబట్టి బాగా పెరిగింది అనేటువంటి అంశం మనం కనిపిస్తూ ఉంటుంది. మనకి చెయ్యి ఉబ్బినప్పుడు స్వెల్ అంటాం. అంటే ఏంటి? చెయ్యి ఉండాల్సిన దానికంటే ఎక్కువైంది అని. అలాగే వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కువగా జరిగింది అనేటువంటి కంటెక్స్ట్లో మనం ఇక్కడ తీసుకోవాలి. డోంట్ గో బై ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో ద మెయిన్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యాపెన్, అంటే ఏదైతే ప్రధానంగా ఇవన్నీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటండి? ఇప్పుడు భారతీయ బ్యాంకర్స్ పెట్టుబడి పెట్టినా, లేకపోతే యూరోపియన్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినా, వై డిడ్ దీస్ ఆల్ హ్యాపెన్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉంటాయని మనం చెప్పుకోవాలి. ఒకటి, మనకి అప్పుడు వచ్చినటువంటి పారాడైమ్ షిఫ్ట్. ఆ పారాడైమ్ షిఫ్ట్ ఏంటి? మన దేశంలో మనం పంటను పండించుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్ కాకుండా విదేశాల నుంచి మనం ఆహారాన్ని తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మనకి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నేను రిస్క్ తీసుకొనైనా పెట్టుబడులు పెట్టుకుంటాను అనేటువంటిది మనకు కనిపిస్తుంది. మూడవ అంశం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటానికైనా లేదా వాళ్ళు ఇక్కడికి రావటానికైనా తోడ్పడినటువంటి అంశం లేదా ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్యాసింజర్ వెహికల్స్ లేదా వెసల్స్. వెసల్స్ అంటే షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ని వెసల్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు మనకి ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్ వెళ్ళటానికి దోహదపడినటువంటి అంశాలుగా మనమైతే క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. హోప్ యు ఆల్ గాట్ ద పాయింట్స్ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ 2.5. అలాగే ఇప్పుడు మనం 2.6లో మనం చూద్దాం. 2.6లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇది ప్యూర్లీ ఇండియన్ ట్రేడ్, కొలోనియలిజం అండ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే భారతదేశం నుంచి ట్రేడింగ్ ఎలా ఉండేది, కొలోనియలిజం అంటే వలసవాదం వలన జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అలాగే ద గ్లోబల్ సిస్టమ్ ఎలా ఉండేది అప్పట్లో అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేస్తాం. సో ఇందులో మన ఫస్ట్ పార్ట్లో మనం తీసుకున్నట్లయితే ఇది మొత్తం మనకి దాదాపుగా 2 పేజెస్లో ఉంది. సో టిల్ పేజ్ నెంబర్ 67 వరకు ఉంది మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రేడింగ్ రూట్స్
ఎట్లా ఉండేవి భారతదేశం నుంచి మిగతా దేశాలకి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భారతదేశం నుంచి సెంట్రల్ ఏషియా వైపుకి ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ అలెగ్జాండ్రియా, అలెపో అంటే గ్రీస్, అట్లాగే మనకి బస్రా పర్షియా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికా దేశ ప్రాంత ఖండంలో ఉన్నటువంటి దేశాలు మొజాంబిక్యు ఇట్లాంటి దేశాలు, అలాగే మనకి సౌత్ ఈస్టర్న్లో బ్యాంకాక్, థాయిలాండ్, మకావ్, ఇవన్నీ దేశాలు కూడా మనకి కనిపిస్తూ ఈ రకంగా మనకి ఒకటి సీ రూట్ ద్వారా ట్రేడ్ నడుస్తూ ఉంటే మరొక ల్యాండ్ రూట్ ద్వారా ఈ రెడ్ లైన్ మీరు చూస్తున్నారు కదా, ల్యాండ్ మార్గం ద్వారా కూడా మనకి ఇక్కడ ట్రేడింగ్ అనేది నడుస్తూ ఉండేది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ల్యాండ్ ఇక్కడ మనకి ఆగిపోయింది. ల్యాండ్ రూట్ ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆగిపోయింది. అంటే దాదాపు మంగోలియా వరకు కూడా మన వాళ్ళు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ ఏంటంటే హిస్టారికల్గా ఫైన్ కాటన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫైన్ కాటన్ ఏదైతే ఉందో ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా వేర్ ఎక్స్పోర్టెడ్ టు యూరోప్. భారతదేశంలో పండించేటువంటి మంచి నాణ్యమైన, మంచి అంటే నా ఉద్దేశం నాణ్యమైన అనేటువంటి అర్థం, నాణ్యమైనటువంటి కాటన్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా దీన్ని తీసుకెళ్లేవాళ్ళు. British cotton manufacture began to expand and industrialists pressurized the governments to restrict cotton imports and protect local industries. Tariffs were imposed on cloth imports into Britain. Consequently, the inflow of fine Indian cotton began to decline. మొదట్లో ఒక రకమైనటువంటి పరిణామం ఉండేది. కాలక్రమేపీ స్థానికుల నుంచి వచ్చినటువంటి నిరసనల వలన బ్రిటన్ దేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి కాటన్ని మేము వద్దు అనేటువంటి ఒక నిరసన రావడంతో దాన్ని స్లోగా దానిపైన పన్నులు విధించి, మనం ఈ మధ్య బాగా వింటున్నటువంటి పదం టారిఫ్ వార్స్ అనేటువంటి పదాన్ని వింటున్నాం కదా. అప్పట్లో అయితే వార్స్ ఉండేవి కాదు, కానీ ఈ టారిఫ్స్ వేసేవాళ్ళు, అంటే ట్యాక్స్ వేసేవాళ్ళు. ఈ ట్యాక్సెస్ వేయటం ద్వారా వాటి యొక్క ధరని స్థానికంగా ఉండేటువంటి వస్తువుల యొక్క ధర కంటే ఎక్కువగా వచ్చేటట్టు చూపించేవాడు. దాంతో సహజంగా మనమైనా కూడా అవైలబుల్ కాస్ట్లో తక్కువకి ఏదొస్తుందో చూస్తాం. కాబట్టి ఆ రకంగా వీళ్ళు కూడా తీసుకోగలిగారు. కాబట్టి ఆ రకమైనటువంటి డివైడ్ని వీళ్ళు తీసుకొచ్చారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ పారాగ్రాఫ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏమిటి అని అంటే, ఈ పార్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫైన్ కాటన్ ఏదైతే ఇండియాలో ప్రొడ్యూస్ అయిందో ఆ ఫైన్ కాటన్ని బ్రిటిష్ కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకెళ్లేవారు. కానీ కాలక్రమేపీ బ్రిటన్ వాళ్ళు ఈజిప్ట్ నుంచి అలాగే బ్రెజిల్ నుంచి కూడా కాటన్ తీసుకురావడం మొదలుపెట్టారు. అలా వచ్చినటువంటి ఒక సందర్భంలో వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్కి లాభాలు తగ్గుతూ రావటం వలన వాళ్ళు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ని లాబీ చేశారు. ఆ గవర్నమెంట్ని లాబీ చేసి రిస్ట్రిక్ట్ కాటన్ ఇంపోర్ట్స్, కాటన్ ఇంపోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేయండి, రిస్ట్రిక్ట్ చేసి మాకు లోకల్ ఇండస్ట్రీస్కి ఊతమిచ్చే విధంగా సపోర్టింగ్ ద లోకల్ ఇండస్ట్రీస్ లాగా పాలసీస్ తీసుకురండి అనేటువంటి దాన్ని తెలియజేయటం ద్వారా దానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం టారిఫ్స్ వేర్ ఇంపోజ్డ్ ఆన్ ద క్లాత్ ఇంపోర్ట్స్ ఇంటూ బ్రిటన్. వీళ్ళు దీనికి నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి ఎవరైతే కాటన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో బ్రిటన్కి, స్థానికంగా ఉండే వాళ్ళు అమ్ముకోవడానికి వెసులుబాటు ఉండాలి. కాబట్టి ఎక్కువ ధరకు అమ్మండి. ఎక్కువ ధరకి ఎందుకు అమ్మాలి? ఎందుకంటే పన్ను చెల్లించి తీసుకురావాలి కాబట్టి ఎక్కువ ధరకి వచ్చేటువంటి అవకాశం లేదా అలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. దీని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, ఇలా మనం చేయటం వలన జరిగినటువంటి పరిణామం ఏమిటి అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే, ద ఇన్ఫ్లో ఆఫ్ ఫైన్ ఇండియన్ కాటన్ బిగాన్ టు డిక్లైన్. రాను రాను ఈ యొక్క పన్ను విధానం ద్వారా
ఇండియా నుంచి వస్తున్నటువంటి కాటన్ అనేటువంటిది బ్రిటన్కి వెళ్ళటం అనేది బాగా తగ్గిపోయింది అనేటువంటిది మనం ఫస్ట్గా చూస్తున్నటువంటి ఆస్పెక్ట్. అలాగే ఫ్రమ్ ద ఎర్లీ 19th century బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో బిగాన్ టు సీక్ ఓవర్సీస్ మార్కెట్స్ ఫర్ దేర్ క్లాత్. ఓవర్సీస్ మార్కెట్లు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి బ్రిటిష్ కంపెనీస్ లేదా బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ దేర్ ప్రోడక్ట్స్. స్థానికంగా కానీ విదేశాల్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ని లేదా వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవటంలో వాళ్ళు స్థానికంగా మాత్రమే మార్కెట్ చేసుకోకుండా విదేశాల్లో కూడా మేము అమ్ముకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకి వాళ్ళు రావటం జరిగింది. ఆ విధమైనటువంటి ఆలోచనకి రావటంతో ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ మార్కెట్ బై టారిఫ్ బ్యారియర్స్. మరి బ్రిటన్లో ఇండియా నుంచి వచ్చేటువంటి కాటన్ ఫైన్ కాటన్ అని చెప్తున్నాం కదా, ఇండియా నుంచి వచ్చేటువంటి కాటన్ అత్యంత నాణ్యమైనటువంటి కాటన్ అన్నాం కదా. మరి అలాంటి కాటన్ని ఎలా అదుపు చేయాలి? మన దగ్గర వచ్చేటువంటి కాటన్ అంత క్వాలిటీది కాదు, భారతదేశంలో నాణ్యమైనటువంటి కాటన్ వస్తుంది, మరి నాణ్యమైనటువంటి వస్తువులను కొనుక్కుంటారు కదండి ప్రజలు అనేటువంటి ఒక సందేహం మీలో రావచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే పన్ను విధించి దీనిపైన దీని యొక్క ధరని పెంచేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ధర పెరగటం వలన ఎక్కువ శాతం మంది, అంటే కొంత ధనిక వర్గం వాళ్ళు కొని ఉండొచ్చు, కానీ 80 to 90% ఆఫ్ ద కామన్ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ ప్రోడక్ట్స్ తక్కువ ధరకు వచ్చేవే వాళ్ళు వాడుకోవటం మొదలుపెట్టేశారు. సో ఆ విధంగా బ్రిటన్ మార్కెట్లో ఇండియన్ కాటన్ని వాళ్ళు స్టాప్ చేయగలిగారు. దాని యొక్క ప్రభావాన్ని కొంతవరకు కన్ఫైన్ చేసేశారు, తగ్గించుకుంటూ వచ్చారు అనేటువంటిది మనం చూడొచ్చు. సో ఇండియన్ టెక్స్టైల్స్ నౌ ఫేస్ స్టిఫ్ కాంపిటీషన్ ఇన్ అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. కేవలం బ్రిటన్లో మాత్రమే కాదండి, మిగతా మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసినటువంటి ఆఫ్రికా ఖండంలో కానీ, తూర్పు ఆసియా ప్రాంతంలో కానీ, లేదా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కానీ మన యొక్క వ్యాపారాలు విస్తరించి ఉన్నటువంటి సందర్భంలో మనకి వాళ్ళు కేవలం భారతదేశ కాటన్ మాత్రమే ఎందుకు అమ్మాలి, మా దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నటువంటి కాటన్ కూడా మీరు అమ్మాలి అనేటువంటి ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళు బ్రిటన్లో అయితే ఆపగలిగారు, మరి మిగతా ప్రాంతాల్లో కాంపిటీషన్గా వాళ్ళు కూడా లాంచ్ చేశారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మోడర్న్ డే మీరు చూసినట్లయితే మనకి మన భారతదేశంలో మీరు ఉండేటువంటి ప్రాంతంలో మీరు గమనిస్తే ఎన్ని రకాలైనటువంటి కార్ మోడల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ మీరు తీసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్లు అమ్ముతూ ఒక నాణ్యమైనటువంటి బ్రాండ్స్ కింద చలామణి అవుతూ స్థానికంగా ఉండేటువంటి బ్రాండ్స్ కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ కూడా లేదా సమానంగా అమ్ముతూ మార్కెట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను. సుజుకి, మారుతి, మహీంద్రా, టాటా, ఇవన్నీ మనకి ఇండియన్ కంపెనీస్. హుండై, స్కోడా, వోక్స్ వేగన్, ఆడి, అలాగే BMW, మర్సిడీస్, ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలు. ఎలాగైతే ఒక మార్కెట్ ఓపెన్గా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ అలాగే విదేశాల నుంచి కూడా వచ్చి మార్కెట్లో ప్రోడక్ట్స్ అమ్ముకుంటూ ఉంటారో సేమ్ అదేలాగా అప్పట్లోనే మనకి ఈ యొక్క మార్కెట్ కాంపిటీషన్ అనేది మన ఇండియన్ కాటన్ టెక్స్టైల్స్కి రావటం జరిగింది. ఇది మంచి పరిణామమా లేదా ఇది చెడ్డ పరిణామమా అనేటువంటి సందేహానికి లేదా డెలమాకి దయచేసి ఎవరూ కూడా వెళ్ళొద్దు. అలాంటి ఒక సందిగ్ధతకి ఎవరూ కూడా గురి అవ్వద్దు. ఇది మంచిదా కాదా
అనేటువంటిది మన యొక్క సబ్జెక్ట్ స్కోప్లోకి రాదు. Is it a right thing or a wrong thing does not fall under the scope of our subject. What are the sequence of the events that happened at that time and what was the impact is the only that falls under our scope. మనం చదివేటువంటి హిస్టరీ ఎందుకు చదువుతున్నామంటే పరిణామ క్రమంలో ఏ విధమైనటువంటి చేంజెస్ జరుగుతూ వచ్చాయి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి మనం చదువుతున్నాం తప్ప ఎక్కడా కూడా మనం ఇది మంచి జరిగింది లేదా ఇది చెడు జరిగింది అనేటువంటి అంశాలని చర్చించడానికో ఒక చర్చా వేదికగా దీన్ని దయచేసి మలచవద్దు. అలాగే పిల్లల్లో యొక్క మైండ్స్లో టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే, కొంతమంది టీచర్స్ కూడా మన మాడ్యూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎవరైనా చూస్తున్నట్లయితే అలాంటి ఒక డిస్కషన్ దయచేసి తీసుకురావద్దని నా వ్యక్తిగతమైనటువంటి విన్నపం. మనకి ఇలాంటిది వచ్చినప్పుడే మనకి ఇంటర్నల్గా గ్లోబల్ సిటిజన్షిప్ అనేటువంటి గ్లోబల్ స్కిల్స్కి నేను అడాప్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి మన దేశంలో ఏదైతే డామినెంట్గా ఉందో దాన్నే నేను ఫాలో అవుతాను అనేటువంటి ఒక మైండ్ సెట్కి వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇది రైటా రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఈరోజు మనం వాడుతున్నటువంటివన్నీ కూడా దాదాపుగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్నే మనం ఎక్కువగా మన లైఫ్లో వాడుతున్నాం కాబట్టి వీ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు బీ అడాప్టబుల్. మనల్ని మనం అడాప్ట్ చేసుకుంటూ మనల్ని మనం ఎలాగ మన వింగ్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళగలం అనేటువంటి ఆస్పెక్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే బెటర్ ఏమో అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇందులో మీకు ఏదైనా వేరే అభిప్రాయం ఉంటే యు ఆర్ వెల్కమ్ అండ్ ఐ ట్రూలీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్ ఈవెన్ ఇఫ్ దే డిఫర్ విత్ మై వ్యూ పాయింట్. నా యొక్క ఒపీనియన్తో మీరు ఏకీభవించకపోయినప్పటికీ, మీకు వేరే ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా అది నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ గౌరవించడం జరుగుతుంది. రైట్, కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ డిస్కషన్, వాట్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ, ఎలాగా బ్రిటిషర్స్ అలాగే ఇండియన్ ప్రోడక్ట్స్ కాంపిటీషన్ని ఫేస్ చేశారు. సో అప్పుడు మనకి ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్లోగా వచ్చారో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవటం ఒకటే కాదు, అక్కడ పొలిటికల్ పవర్ కూడా ప్లే చేసి ఉండొచ్చు. దట్ ఈస్ ద అండర్లయింగ్ పవర్ దట్ హ్యాస్ ప్లేడ్ ద డైనమిక్స్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం బ్రిటన్లో చూసినప్పుడు బ్రిటన్ వాళ్ళు వాళ్ళ యొక్క దేశం యొక్క చట్టాలని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అలాగే వీళ్ళు కొన్ని దేశాల్లో వీరు పరిపాలిస్తూ లేదా వలసవాదం ద్వారా కొలోనియలిజం ద్వారా అధికారాన్ని చేపట్టి ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఎక్కడా కూడా భారతీయులు విదేశాలని పాలించినట్టుగా మనకి ఆ కాలంలో మనకి లేదు. కాబట్టి సహజంగానే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్కి ఫేవరబుల్గా డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండి ఉండొచ్చు కదా. కానీ అది ఎక్కడా కూడా మనం డిస్కస్ చేయట్లేదు, గమనించండి. సో ఫ్రమ్ 30% 1800s ఉన్నటువంటి దాన్ని 15 yearsలో 15% దాదాపుగా సగానికి పడేశారు. తర్వాత కాలంలో 3%కి అది పడిపోవటం జరిగింది. సో వాట్ దెన్ డిడ్ ఇండియన్ ఎక్స్పోర్ట్? These figures again tell a dramatic story. While export of manufacturers declined rapidly, export of the raw materials equally increased. Between 1821 to 1871, the share of the raw cotton rose from 5% to 35%. Finished products అంటే వస్త్రాలని క్లాత్ని వాళ్ళు కంపీట్ చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు అంటే ఇదే కాయిన్కి మరొక కోణం మనకు కనిపిస్తుంది. అదేమిటండి అంటే ఆ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ డిక్లైన్ అయింది, క్లాత్ తీసుకెళ్ళటం డిక్లైన్ అయింది, క్లాత్ని వాళ్ళు తీసుకోలేరు. కానీ దానికి అవసరమైనటువంటి ముడి సరుకు రా మెటీరియల్ని వాళ్ళు ఎక్కువగా కొనటం మొదలుపెట్టారు. విపరీతంగా పెరిగింది. 1812 నుంచి 1871 సంవత్సరానికల్లా అది
5% ఉన్నటువంటి రా కాటన్ ఎక్స్పోర్ట్ 35%, అంటే దాదాపుగా 700 రెట్లు పెరగటం మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో ఆ రకంగా మనకి ఒక సైడ్ తగ్గింది వ్యాపారం అంటే మరొక సైడు మనకి పెరుగుదల కనిపిస్తుంది. దెర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఎవ్రీ టైం. మనం చూసేటువంటి కోణం ఒక సైడే ఉండొచ్చు, మరొక కోణం కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణగా మనకిది పనిచేస్తుంది. ఇండిగో యూజ్డ్ ఫర్ డైయింగ్ క్లాత్. మనకి ఇండిగో అనేటువంటిది కలర్, ఆ క్లాత్కి కలర్ వేయటం, డైయింగ్ అంటే కలర్ వేయటం. ఆ క్లాత్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఫర్ ద మెనీ డెకేడ్స్. చాలా కాలం, చాలా దశాబ్దాల కాలం పాటు, చాలా కాలం పాటు ఇండిగో అనేది మనకి చాలా కాలం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. భారతదేశంలో పండించి ఇండిగో ఎక్స్పోర్ట్ చేశారు. మనం ఓపియం షిప్మెంట్స్ గురించి కూడా చూసాం. ఓపియం అనేటువంటిది ఒక డ్రగ్ని చైనాలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి వార్స్ గురించి, ఎందుకు ఓపియం తీసుకెళ్ళాలి అనేటువంటి దాన్ని గమనించినట్లయితే, ఓపియంలో ఉన్నటువంటి లాభాలు అక్కడ స్థానికులకు గనుక మనం అలాట్ చేసినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి లాభాలని అక్కడ స్థానికంగా పెట్టుబడికి చైనాలో ఏదైనా కొనుక్కొని మళ్ళీ అక్కడ వ్యాపారం చేయడానికి వాళ్ళు వాడుకోవాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. రెండవది, బ్రిటన్ గ్రూ ఓపియం నాట్ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో వాళ్ళు పండించలేదండి దాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఇండియాలో పండించేవాళ్ళు. ఇండియాలో పండించి చైనాకు తీసుకెళ్ళి అక్కడ దాని ద్వారా డబ్బు సంపాదించి వాళ్ళ యొక్క టీ లేదా అదర్ ఇంపోర్ట్స్ చైనా నుంచి కొనుక్కోవడానికి వాళ్ళు దాన్ని వాడుకునేవారు. సో ఆ రకంగా టాక్టికల్గా వాళ్ళు ఇది చేసుకునేవారు. సో ఓవర్ ద 19th century, British manufacturers flooded the Indian market. Food grains, raw material exports from India to Britain and the rest of the world increased. But the value of the British exports to India was much higher than the value of the British imports from India. Thus, Britain had trade surplus with India. సో ఇక్కడ మనం చూసినట్లయితే, హౌ డిడ్ బ్రిటన్ హ్యాడ్ ఏ ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంటి? ట్రేడ్ చేస్తున్నటువంటి ఒక సందర్భంలో కావలసిన దానికంటే ఎక్కువ మొత్తం, సర్ప్లస్ అంటే ఎక్కువ. సో ఆ సర్ప్లస్ మొత్తంలో ఎలా బ్రిటన్ మెయింటైన్ చేయగలిగింది? మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి కంటెక్స్ట్లో మనం చూస్తే, కాటన్ క్లాత్ని వాళ్ళు వద్దనుకున్నారు, కానీ కాటన్ రా మెటీరియల్ అంటే బాల్స్గా ఉన్నటువంటి కాటన్ లేదా థ్రెడ్స్గా ఉన్నటువంటి కాటన్ని వాళ్ళు తీసుకెళ్లారు కదండి. 700 రెట్లు పెరిగిందని మనం చెప్పుకున్నాం కదా అంటే రైట్, కరెక్ట్. 19th centuryకి వచ్చేపాటికి వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్లో తయారైతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని విపరీతంగా ఇండియన్ మార్కెట్లోకి పంపించారు. అలాగే పంపిస్తూనే ఫుడ్ గ్రెయిన్స్, రా మెటీరియల్స్, భారతదేశం నుంచి ఆహార ధాన్యాలు, అలాగే కాటన్కి సంబంధించిన రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఇండియా నుంచి బ్రిటన్కి, అలాగే బ్రిటన్ కంట్రోల్ చేసినటువంటి వేరే ప్రాంతాలకి వ్యాపారాలు చేసుకుంటూ వెళ్ళారు. ఈ రకంగా వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ వేస్తున్నట్లయితే, బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, బ్రిటన్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటివి ఎక్కువ వాల్యూ ప్రొడక్ట్స్గా ఉండేవి. భారతదేశం నుంచి, ఇండియా నుంచి బ్రిటన్కి వెళ్తున్నటువంటి ఇంపోర్ట్స్ చాలా తక్కువ వాల్యూగా ఉండేవి. దాంతో వాళ్ళు ట్రేడ్ సర్ప్లస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఉదాహరణకి మనం కాటన్ ముడి సరుకుగా మనం చెప్పుకున్నాం కదా. కాటన్ కేజీ సుమారు ఒక 1000 రూపాయలు లేదా 500 కొన్నారనుకున్నాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ కాటన్తో 3 షర్ట్లు చేసేవాళ్ళు. ఉదాహరణ 3 షర్ట్లు, ఒక్కొక్క షర్టు 500కి అమ్మినా కూడా వాళ్ళు 3 షర్ట్ల నుంచి 1500 లాభానికి పొందేవాళ్ళు. అంటే మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి కాటన్ ధర ఎంత ఉంది, 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి కాటన్ షర్ట్స్ ఎంత ఉంది,
1500 దాకా ఉంది, లేదా ఒక్కోసారి 1800 కూడా ఉండొచ్చు. సో ఆ రకంగా మనం తీసుకుంటే ట్రేడ్ అనేది జరుగుతూనే ఉంది, కానీ వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. బ్రిటన్ యూజ్డ్ దిస్ సర్ప్లస్ బ్యాలెన్స్, వచ్చినటువంటి ఎక్కువ ఆదాయాన్ని వాళ్ళు ఏం చేశారు, ట్రేడ్ డెఫిసిట్ విత్ అదర్ కంట్రీస్, మిగతా దేశాలతో చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వాళ్ళకి ఏదైనా నష్టాలు వస్తే ఆ నష్టాలని భర్తీ చేసుకోవడానికి వీటిని వాళ్ళు వాడుకుంటూ ఉండేవాళ్ళు. బ్రిటన్ వాజ్ ఇంపోర్టింగ్ మోర్ దాన్ ఇట్ వాజ్ సెల్లింగ్ టు విత్ కంట్రీస్ ఫ్రమ్ విచ్, మిగతా దేశాల్లో భారతదేశానికి వస్తున్నంత దిగుమతులు వాళ్ళు మిగతా దేశాలతో చేయలేనటువంటి సందర్భం, చైనాతో కానీ లేదా ఇతర దేశాలతో. అలాంటప్పుడు అక్కడ వ్యాపారం నిమిత్తం వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి అంతా కూడా ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకొని వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు. దిస్ ఈస్ హౌ మల్టీలేటరల్ సెటిల్మెంట్ సిస్టమ్ వర్క్స్. ఆ విధంగా అనేక అంచులలో ఉన్నటువంటి వ్యాపారాలని వాళ్ళు చేయగలుగుతూ ఉండేవాళ్ళు. ఒక కంట్రీలో ఉన్నటువంటి నష్టాల్ని మరొక కంట్రీలో వచ్చినటువంటి లాభాల ద్వారా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, లేదా ఆ మిగిలినటువంటి పెట్టుబడిని వేరే దేశంలో పెట్టడానికి కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. సో బై హెల్పింగ్ బ్రిటన్ బ్యాలెన్స్ ఇట్స్ డెఫిసిట్, ఇండియా ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద 19th century, లేట్ 19th century అంటే 1900s, 1850s నుంచి 1900s మధ్య కాలంలో ఎక్కువగా భారతదేశం యొక్క భాగస్వామ్యం మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. బ్రిటన్స్ ట్రేడ్ సర్ప్లస్ ఇన్ ఇండియా హెల్ప్డ్ పే ద సో కాల్డ్ హోమ్ చార్జెస్ దట్ ఇంక్లూడెడ్ ప్రైవేట్ రెమిటెన్సెస్ హోమ్ బై బ్రిటిష్ అఫీషియల్స్ అండ్ ట్రేడర్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ఇండియన్ ఎక్స్టర్నల్ డెబ్ట్స్ అండ్ పెన్షన్స్ ఆఫ్ బ్రిటిష్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది బ్రిటన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఉండేటువంటి ఆఫీసర్స్ అఫీషియల్స్కి ప్రైవేట్గా ఉండేటువంటి బంగ్లోస్ కానీ, వాళ్ళ యొక్క కంపెనీలో వర్క్ చేసేటువంటి ఆఫీసర్స్కి కానీ, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల్ని తిరిగి చెల్లించడానికి కానీ, ఇలా అనేక రకాలుగా ఈ లాభాన్ని వాళ్ళు వాడుకుండేవాళ్ళు అనేటువంటిది మనకి ఇందులో తెలియజేస్తున్నారు. సో ఇది మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా దట్ వీఆర్ క్యారీయింగ్ ఫ్రమ్ హియర్ అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ డిడ్ ద బ్రిటిష్ మెయింటైన్ ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా. భారతదేశం నుంచి వ్యాపారం చేస్తూనే భారతదేశం యొక్క వస్తువుల్ని వాళ్ళు తీసుకుంటూనే దాన్ని తక్కువ ధరకు తీసుకెళ్లారు. విదేశాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి వస్తువుల్ని ఎక్కువ ధరకు మనకు అమ్ముతూ వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేసుకున్నారు. అది ప్రధానమైనటువంటి పాయింట్, ట్రేడ్ సర్ప్లస్. ఈ వచ్చినటువంటి ట్రేడ్ సర్ప్లస్ని మల్టీలేటరల్ సిస్టమ్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. ఈ మల్టీలేటరల్ సిస్టమ్ ఏంటి అంటే, ఈ మల్టీలేటరల్ సిస్టమ్ అంటే ఒక దేశంలో వాళ్ళకి లాభాలు వస్తే మరొక దేశంలో నష్టాలు రావచ్చు. ఈ దేశంలో వచ్చినటువంటి లాభాల్ని ఈ దేశంలో వచ్చేటువంటి నష్టాలను భర్తీ చేసుకోవడానికి వాడుకుంటూ, ఇంకా ఎక్కువ లాభాలు కనుక వస్తే మూడవ దేశానికి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయటం మనం ఇక్కడ క్లియర్గా గమనించాము. మరి ఇలా వచ్చినటువంటి లాభాలు కేవలం పెట్టుబడులకే ఉపయోగించారా అని అంటే కాదు. పెట్టుబడులతో పాటుగా వాళ్ళ యొక్క ఇండియన్ అఫీషియల్స్కి శాలరీస్, పెన్షన్స్, రెమిటెన్సెస్, మెయింటెనెన్స్, అలాగే రిటైర్ అయిపోయినటువంటి బ్రిటిష్ అఫీషియల్స్, ఇండియాలో పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో ఈ రకంగా వాళ్ళకి ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ రా మెటీరియల్స్ విపరీతమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టాయి. దాంట్లో ఇండియా యొక్క రోల్ చాలా క్రూషియల్, పర్టికులర్లీ డ్యూరింగ్ ద పీరియడ్ బిట్వీన్ 1850 టు 1900 అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్. సో మనం 2.5 ద ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్ అనేటువంటి టాపిక్ని, అట్లాగే మనకి ట్రేడ్, అలాగే డెఫిసిట్స్, అట్లాగే సర్ప్లస్ ట్రేడ్, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలతో మనకి గ్లోబల్ ట్రేడింగ్ ఉండేది,
అందులో భారతీయుల యొక్క భాగస్వామ్యం ఎలా ఉండేది, అలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క గివెన్ కంటెక్స్ట్లో మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయవలసిందిగా మనవి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ, మీరు పెడుతున్నటువంటి కమెంట్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. విల్ సీ యూ ఆల్ సూన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. Bye bye.